believe that Jesus Christ is coming again, let us be fascinated, get excited about the coming of the Lord, not about the things that the people of this world are going after. ప్రభువుని నమ్మిన మనము, ప్రభువు పిల్లలముగా, ఆయన బిడ్డలముగా ఉన్నటువంటి మనము ఆయన రాకడ కొరకు మాత్రమే మనము ఉత్సాహపడాలి, ఉల్లాసించాలి, ఆనందించాలి. దాని కొరకు మాత్రమే ఎదురు చూడాలి. మిగిలిన వాటి కొరకు ఏ మాత్రము కూడా వానిని చూచి ఆకర్షించబడకూడదు. Now last few days newspapers are full of Chandrayaan and all that. గడిచిన ఒక వారం దినాల నుంచి కూడా చూస్తే చంద్రయాను విషయాలన్నిటిలో కూడా పేపర్లన్నీ కూడా నిండిపోయినాయి, వార్తలన్నీ అవే. Yeah, what is that we achieved? We sent a lunar vehicle to land on the moon. That's all. మనం సాధించింది ఏంటి? ఒక సాధనాన్ని పంపాము, చంద్రుడి మీదకి వెళ్ళింది. And it landed safely. జాగ్రత్తగా చంద్రుడి మీదకి వెళ్ళింది. But you know, the American astronaut, one Mr. James Irwin, who landed on the moon, made a beautiful statement. జేమ్స్ ఎర్విన్ అనేటటువంటి అమెరికన్ శాస్త్రవేత్త ఆ చంద్రుడి మీద దిగి ఆయన చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, after return from the moon, ఆ చంద్రుడి మీద నుండి తిరిగి వచ్చిన తర్వాత he was telling the world media, ఈ ప్రపంచం అంతట్లో ఉండే ఆ మీడియాతో మాట్లాడుతూ, he said Jesus Christ landing on planet Earth is far more a unique and international event than man landing on the moon. ఒకవేళ మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టి ఉండొచ్చేమో, కానీ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద అడుగు పెట్టాడు. అది అన్నిటిలోకి ఘనమైనదంటే అదే. So that is the greatest thing we have to be excited about. దానికోసమే ఏమైనా కూడా ఆలోచించాలి అంటే, ఉత్సాహపడాలంటే దానికోసమే. It is Jesus landing on planet Earth that we have to be excited about. It is the second coming of Jesus Christ that we have to be excited about. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన పాదాలు మోపి నిలిచారు. ఆయన వచ్చి ఆయన ఇక్కడ పరిచర్య చేశారు. అంతేకాకుండా ఇప్పుడు రెండవసారి ఆయన మరలా ఈ భూమి మీదకి మరలా రాబోతూ ఉన్నారు. దీనికోసం ఉత్సాహించాలి. In the same Matthew chapter 24, in the next verse it says, మత్తయి 24వ అధ్యాయంలో తర్వాత వచనంలో Jesus warns people, let no man deceive you. మరి ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు చూచుకోండి అనేటటువంటి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. Don't let anyone deceive you. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు చూసుకోండి. And don't let anything of this world deceive you. ఈ లోకానికి సంబంధించిన ఏదైనా సరే నిన్ను మోసపుచ్చకుండా నువ్వు చూసుకోండి అని చెప్తున్నారు ప్రభు. We are under the great deception in this world. ఈ లోకంలో చాలా ఘోరమైనటువంటి మోసం కిందే బతుకుతున్నాము. The deception unleashed by the devil. సాతాను పన్నిన ఉచ్చులో ఉన్నాము, ఆ మోసపు ఉచ్చులోనే బ్రతుకుతున్నాం. All of us in many ways had been deceived and are still being deceived. చాలా మంది అనేక రీతిలుగా మోసపరచబడుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా మోసపరచబడుతూనే ఉన్నారు. If we are carried away by what the world is presenting before us, that means we are under deception. ఈ లోకము ఏదైతే తన ఆశలు చూపి నిన్ను ప్రలోభ పెడుతుంటే, దానిని చూచి నువ్వు ఆకర్షించబడుతుంటే ఖచ్చితంగా నువ్వు మోసపోతున్నావు. If the things of this world are drawing you away from the Lord, then you are under deception. ఒకవేళ ఈ లోకంలో ఉండేటటువంటి భోగ భాగ్యాలు కానీ ఇంకొకటి కానీ నిన్ను ఆకర్షించేస్తూ ఉంది అంటే, ప్రభు నుండి నిన్ను ఈడ్చేస్తూ ఉంది అంటే, ప్రభులో నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే తప్పకుండా నువ్వు మోసంలోనే జీవిస్తున్నావు. If the temporary things of this world are fascinating you, you are under deception. ఈ లోకంలో కనబడేటటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలు గనక నీవు గనక ఆకర్షించబడుతూ ఉంటే గనక తప్పకుండా నువ్వు మోసంలోనే బ్రతికేస్తున్నావు. So Jesus Christ's advice to all of us is, do not be deceived by any people or by anything in this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే హెచ్చరిక ఏమంటే, నీవు దేని వలన గాని ఎవరి వలన గాని నీవు మోసపుచ్చబడకుండా చూసుకోండి. He asked, what should it profit a man if he gains the whole world and loses his own soul? ఒకవేళ ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన సొంత ప్రాణాన్ని తాను పోగొట్టుకుంటే వానికి ఏమైనా లాభం ఉందా అని ప్రభు అడుగుతున్నారు. So there are many signs here that Jesus placed before us which signals the early coming of the Lord. అనేకమైనటువంటి
విషయాలు ఉన్నాయి, అవి సూచిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నారు అనే విషయాన్ని సూచిస్తూ చెబుతూ ఉన్నాయి, మనతో మాట్లాడుతున్నాయి. Now 3 things are very important. 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. And the fulfillment of these things will show to you how sooner the Lord's coming is. ఈ యొక్క 3 విషయాలు కనుక ఏ రీతిగా సంభవిస్తూ ఉన్నాయో, అది నెరవేర్చబడుతూ ఉన్నాయో చూస్తే దేవుని రాకడ ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతూ ఉంటుంది. 3 signs. 3 సూచనలు. The first sign, మొదటిది it's about the blossoming of the fig tree. మొదటిది అంజూరపు చెట్టు చిగురించిన విధానం. The blossoming of the fig tree means the regathering and restoration of the nation of Israel, which happened in 1948 May 30th. అంజూరపు చెట్టు చిగురించుట అంటే ఉపమాన రీతిగా ఇజ్రాయేలు దేశము 1948వ సంవత్సరం మే 30వ తారీఖున ఒక రాజ్యముగా మరలా కట్టబడింది, చిగురించడం మొదలయ్యింది. Jesus says, when you see the fig tree blossoming, you know that my coming is nigh at the door. ఎప్పుడైతే నీవు అంజూరపు చెట్టు చిగురించడం చూస్తావో, నా రాకడ ద్వారములోనే ఉన్నదని నీవు తెలుసుకో అంటున్నారు ప్రభు. And this was fulfilled in 1948. 1948వ సంవత్సరంలో ఇది నెరవేరింది. So it is finished. మొదటిది జరిగింది. Very important sign. చాలా ప్రాముఖ్యమైన గుర్తిది. It is fulfilled. అది నెరవేర్చబడింది. Second sign. రెండవది, He said, as it was in the days of Noah, so shall it be in the days of the coming of the Son of Man. నోవా దినములలో ఎలాగూ ఉన్నదో అలాగుననే మనుష్య కుమారుని రాకడ దినములలో కూడా ఉండును అని అన్నారు. Yeah, you can see this in Luke's Gospel 17th chapter 26th verse. సువార్త 17 26 27. 17 26 27 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. You can see it. It's as it was in the days of Noah, so shall it be in the days of the Son of Man. During that time they did eat, they drank, they married wives, they were given in marriage until the day that Noah entered into the ark, and the flood came and destroyed them all. మనుష్య కుమారుని దినములు నోవా దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగునే ఉండును. జనులు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుచు వారు నోవా యొక్క ఓడ బద్దలైపోయే దిన వరకు నోవాహు ఓడ నీటిపై తేలియాడే దినము వచ్చే వరకు కూడా వారు పెండ్లికిచ్చుకుంటున్నారు, పెండ్లి తీసుకుంటున్నారు, వారు ఆహార పదార్థాలు తింటున్నారు. They were engrossed in the things of this ఈ world. లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిలో Nothing of God or heaven bothered them. ఈ లోక సంబంధమైన విషయాలు మట్టిగా ఆలోచించుకుంటున్నారు, వాటిలోనే మునిగి తేలుతున్నారు. దైవ సంబంధమైనది ఏది లేదు వారి జీవితాల్లో. So Jesus said, as it was in the days of Noah, it is going to be before my coming. నోవా దినాలలో ఎలాగూ ఉండిందో నా దినములలో కూడా మనిషి కుమారుని దినములలో కూడా అలాగే ఉండబోతుంది. Nobody else. It is Jesus who is saying this, and he compared the days of Noah with our modern days. యేసు ప్రభువారు ఆ నోవా దినాల్లో ఉండే దినాలతో ఈ ఆధునిక తరమునను పోల్చడం జరిగింది. And in Genesis you can find that God saw that the wickedness of man was great in his sight. ఆది కాండంలో చూసినట్లయితే యెహోవా దృష్టిలో మనుషుల యొక్క చెడుతనము బహు గొప్పదై ఉన్నది, దుర్మార్గం ఎక్కువైపోయింది. And it repented of the Lord that he made man on this earth. దేవుడు పశ్చాత్తాపపడడం జరిగింది అక్కడ. నేను మానవుని ఎందుకు చేశాను అని దేవుడైన యెహోవా పశ్చాత్తాప పడినట్లుగా చూస్తాము. And he was saying how he was describing how wicked the people were in the days of Noah. నోవా దినాలలో ఎంత దుర్మార్గముతో వారు ఉండి ఉన్నారో అక్కడ వివరించడం జరిగింది. So many wicked things happened during that time. ఆ సమయంలో చాలా ఘోరమైన విషయాలు, దుర్మార్గమైన విషయాలు, దేవుని వ్యతిరేక విధానాలు ఎన్నో అక్కడ జరిగింది. The same thing are being repeated today. ఈ దినాన అదే జరుగుతూ ఉంది, అదే జరిగిస్తూ ఉన్నాడు మానవుడు ఈ దినాన. When God made man and woman was made for man and man for the woman. ఎప్పుడైతే దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేసినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అంటే మరి పురుషుని కొరకు స్త్రీని చేయడం జరిగింది, మరి స్త్రీ కొరకు పురుషుని చేయడం అంటూ జరిగింది. But during the days of Noah, కానీ నోవా దినాల్లో a new sexual culture started.
ఒక కొత్త విధానం, ఒక కొత్తదైనటువంటి కామ విధానం ఒకటి తీసుకొచ్చారు. What is that? అదేంటంటే Homosexuality. అది స్వలింగ సంపర్కం. Man for man and woman for woman. ఒక పురుషుడు పురుషునితో, ఒక స్త్రీ స్త్రీతో. And now you find today that newspapers are full of this news everywhere, homosexual marriages. This is the second sexual ungodly demonic culture. ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవుని సృష్టికి, దేవుని విధానానికి, పద్ధతులకు వ్యతిరేకమైన విధానంగా ఈ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. And today another wicked thing is happening. ఇంకొక దుర్మార్గమైన హేయమైన క్రియ. God is calling these sexual practices as most wicked practices. ఈ ఒక ఇటువంటి హేయమైన క్రియ దేవుడు చాలా అసహించుకునే క్రియ. Today a very strange culture has entered among the youth. That is, all over the world, a boy or a young man who was born a boy is now getting converted into a girl, and girl is getting converted into a boy. What is this? ఇప్పుడు ఇంకా కృతదైనటువంటి దుర్మార్గత ఏంటి అంటే, పురుషునిగా పుట్టిన వారు స్త్రీలుగా, స్త్రీలుగా పుట్టిన వారు పురుషులుగా వారికి వారే మార్చుకుంటున్నారు. Through surgical operation, a boy is being transformed into a girl is being transformed into a boy. What is this? ఒక ఆపరేషన్, శస్త్రచికిత్స ద్వారా ఇటువంటి పనులను వీరు చేస్తూ ఉన్నారు. This is happening right before our eyes. The media is talking about it. ఇక మీడియా వారు చూస్తే మీడియా నిండా కూడా ఇలాంటి వార్తలు చాలా అధికంగా వస్తున్నాయి. More and more young people are saying, young boys are saying, I want to become a girl, and girls are saying, I want to become a boy. చాలా మంది చూసినట్లయితే అబ్బాయిలు నేను అమ్మాయిగా మారిపోయానని మారిపోతూ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిగా నేను మారిపోవాలని మారిపోతూ ఉన్నారు. And during the time of Noah దినాలలో there were wicked sexual practices between human beings and even wild beasts. ఇక అక్కడ ఉన్న ఇంకొక ఘోరమైనటువంటి క్రియలు ఏంటి అంటే, ఒక మనుషుడు జంతువులతో కూడా పోయడం జరిగింది. Sometime back I read a report in Enadu that came from Nellore district. నెల్లూరులో జరిగిన సంఘటన చదివాను. A cow gave birth to a calf. ఒక ఆవు దూడకు జన్మనిచ్చడం జరిగింది. But that calf is having the head of a man and the body is the head of ఆ the దూడ body of a calf. తల మనిషిగా ఉంది, మిగిలిన శరీర భాగం అంతా జంతువుగా ఉంది. So what must have happened? ఏం జరిగింది? You can understand. మీకు అర్థమవుతుంది కదా. These are all the wicked things that are happening. And do you think God will keep quiet? Do you think God will not come back? ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు ఆయన రాకుండా ఉంటాడా? And God spoke about the collapse of moral standards. And today we find a new culture is taking over in the metro cities of India and all over the world. That is husband and wife swapping. ఒక గొప్ప గొప్ప పట్టణాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. భార్య భర్తల మార్పిడి జరుగుతూ ఉంది. That means mostly in Bombay and Hyderabad, this man. మరి భర్త తన భార్యని ఇంకొక దగ్గరికి పంపిస్తే ఆ భర్త ఆ భార్యని ఈయన దగ్గరికి పంపుతున్నాడంట. Now come on, don't close your eyes and say what this preacher is talking about. మరి ఏంటి ఈ ప్రసంగికుడు ఇది ఏం చెప్తున్నాడు మనకి అని చెప్పి అనుకోవద్దు. It is happening everywhere. ఇది ప్రతి చోట కూడా ఇదే జరుగుతూ ఉంది. And God saw that the wickedness of man was great in his sight. ఈ యొక్క విషయాలన్నీ కూడా చూసినప్పుడు గాని ఆయన సహించలేకపోతున్నాడు. And that's why he destroyed the people in the days of Noah. అందుచేతనే నోవా దినాలలో మనుషులను అంతగా సర్వనాశనం చేయడం అంటూ జరిగింది. And with so much of wickedness, and so much of immorality happening in this world, do you think that Jesus Christ will not come back? He will come back like a Lion of Judah and take the people to